గైస్ మీరు తమ్నెల్లో చూసినట్టుగాని మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఎఫెక్ట్ చేసే ప్రైస్లో ఉన్న అంటే 4000 to 3000 మధ్యలోని దీని ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక ప్యూరిఫైయర్ని అయితే నేను బై చేశాను అండ్ 1 month కానీ మా ఇంట్లో నేను నా పర్సనల్ యూస్కి అయితే దాన్ని యూజ్ చేస్తున్నాను. అయితే దీనికి ఎటువంటి వారంటీ ఉండదు, బట్ ప్యూరిఫైయర్ అయితేని ఓకే బాగానే ఉంది. ఒక చిన్న మైనస్ ఉంది, కానీ దాన్ని కూడా నేను క్లియర్ చేసుకుని అయితే ప్యూరిఫైయర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అసలు ఆ ప్యూరిఫైయర్ ఏమిటి, అది మనం తీసుకోవచ్చా లేదా అనేది ఫర్దర్గా అన్బాక్సింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి దాని గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ నుంచి ప్యాకింగ్ అయితే ఈ విధంగా నాకు వచ్చింది. ఆల్రెడీ నేను చింపుతా కష్టపడతానని వాళ్ళ కింద సైడ్ అయితే చింపేసి అయితే పంపించాడు. అక్కడి నుంచి అయితే ప్యాకేజ్ అయితే ఓపెన్ అయితే చేశాను. ఇక మనకు తెలిసినట్టుగాని ప్రతి ఒక్క ప్రోడక్ట్ లోని యూజర్ మాన్యువల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అవన్నీ తీసేస్తేని ఈ విధంగా అయితే మనకి ఒక 2 బెండ్ మధ్యలో అయితేని మన వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, నీట్ గానే డెలివరీ అయింది. దాంతో పాటుగా మనకి ఒక వాటర్ ట్యూబ్ కూడా అయితే పంపించారు. దీన్ని యూజ్ చేసే మనం ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితేని వాటర్ పంప్ కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి బయట ఉండే ఫిల్టర్ అనేది ఈ వాటర్ ప్యూరిఫైయర్ లోపల కింద ఏదైతే మనకి వాటర్ స్టోర్ అయ్యే ట్యాంక్ ఉంటుందో అందులో అయితే మనకు ఉంటుంది. అక్కడే ట్యాప్ కానివ్వండి, మిగతా యాక్సెసరీస్ అన్ని ఉంటాయి. మనం దాన్ని కూడా ఓపెన్ చేసినట్టయితే లోపల మనకి ట్యాప్ కానివ్వండి, మనం వాటర్ పైప్ కి ఫిక్స్ చేసుకుంటే వాటర్ నాబ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితేనే దీని లోపల అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. వీటన్నిటిని మనం యూజ్ చేసుకుని వాటర్ ప్యూరిఫైయర్ అయితే మన ఇంట్లోని ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలి. నేనైతే మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఈ విధంగా అయితేని నేను వాళ్ళకైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఫిక్స్ అయితే చేశాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో మీరు చూసుకున్నట్టయితే ఆర్ఓ ఉంటుంది, యూవి ఉంటుంది, యూఎఫ్ కూడా ఉంటుంది. అలాగే మనకి జింకు కాపర్ కూడా మిక్స్ అవుటాకి ఒక మినరల్ కార్ట్రేజ్ కూడా అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి సెడిమెంట్ కానివ్వండి, కార్బన్ ఫిల్టర్ కానివ్వండి, అవి ప్రతి ఒక్క ప్యూరిఫైయర్ లోని ఖచ్చితంగా అయితే ఉంటాయి. అలాగే ఈ వాటర్ ప్యూరిఫైయర్ తో మనకి బయట ఏదైతే మనకి ముందు డస్ట్ కానివ్వండి, నాచు కానివ్వండి క్లీన్ చేసే ఫిల్టర్ ఉంటుందో అది కూడా మనకి బాక్స్ లోనే ఫ్రీగా అయితే మనకు వస్తుంది. మొత్తం అన్ని రకాల ఫిల్టరేషన్స్ ఉంటాయి. అలాగే టీడీఎస్ అడ్జస్టర్ కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో అయితే మనకైతే దొరుకుతుంది. మీరు వాటర్ టీడీఎస్ ఎంత ఉండాలో కూడా మీరు ఈ వాటర్ ప్యూరిఫైయర్ లోనే మీరే స్వయంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అన్ని ఫిల్టరైజేషన్స్ అయితే వాటర్ ప్యూరిఫైయర్ లో అయితే ఉన్నాయి. బట్ నేను వాటర్ ప్యూరిఫైయర్ ఆర్డర్ చేసుకున్న తర్వాత నేనే దాన్ని ఓన్ గా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇన్స్టాలేషన్ టీము ఇంటికి వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఆల్మోస్ట్ 700 to 800 రూపీస్ అయితేనే నాకు ఛార్జెస్ అయితే పడతాయని అయితే చెప్పాడు. చాలా సింపుల్ గైస్, మీకు ఇన్ అవుట్ అని దానిపైన రాసి ఉంటుంది. జస్ట్ మనకు ఒక టేప్ ఉంటుందన్నమాట, ఈ ప్లంబింగ్ కి సంబంధించిన టేపు. అది మనం తెచ్చుకుని మనమే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. అని అందరూ అయితే చేయలేరు, బట్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే స్వయంగా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. నేనైతేనే వాళ్ళని అయితే పిలిపించలేదు ఇన్స్టాలేషన్ టీమ్ని, నేనే స్వయంగా అయితేనే ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాను. చాలా నీట్గా కూడా అయితే వర్క్ అవుతుంది. అలాగే ఈ వాటర్ ప్యూరిఫైయర్ని నేను యూజ్ చేస్తున్న సమయంలోని అసలు ఈ వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్న యూవీ ఫిల్టర్ పనిచేస్తుందా లేదా అన్న డౌట్ అయితే నాకు కలిగింది. అందుకే నేను దాన్ని బయటికి తీసాను. ఇప్పుడు నా చేతిలో ఏదైతే ఉందో ఇదే యూవీ ఫిల్టర్, నేను ఆర్డర్ చేసిన ప్యూరిఫైయర్లో ఉన్న యూవీ ఫిల్టర్ ఇదే. మరి ఈ ఫిల్టర్ అసలు ఏం చేస్తుంది అంటే, మనం వాటర్ కాసుకుంటాము, చాలా మంది పల్లెటూరులోని గట్టని వాటర్ని వేడి చేసుకుని తాగుతారు, అంటే బ్యాక్టీరియా ఉంటుంది అని. మనం వేడి చేసినప్పుడు వాటర్లో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. సేమ్ వేడి చేసినప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో సేమ్ అదే ప్రాసెస్ ఈ ఫిల్టర్ అనేది చేస్తుంది అనమాట. ఇందులో ఒక ల్యాంప్ ఉంటుంది, బ్లూ కలర్ లైటింగ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లైటింగ్లోంచి మన వాటర్ ట్రావెల్ అవుతాయి. అప్పుడు వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అంతని ఆ లైట్ అయితే చంపేస్తుంది అనమాట. ఆ పని అయితేని యూవీ ల్యాంప్ చేస్తుంది. అయితే లైటింగ్ పవర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాటర్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చచ్చిపోవడం అయితే జరుగుతుంది. బట్ నేను యూజ్ చేస్తున్న సమయంలోని అసలు దీని నుంచి ఎటువంటి లైట్ బయటికి రావట్లేదు. అసలు లోపల లైట్ ఉందా లేదా, ఉత్తి డమ్మీ ఇది అని డౌట్ వచ్చి దీన్ని నేను బయటికి తీసి చూసినప్పుడు లిటరలీ నేను షాక్ అయ్యాను. ఇక్కడ మీరు చూసుకోండి, చిన్న లైట్ ఇచ్చారు. ఎంత ఉందంటే చాలా చిన్నది, జస్ట్ 2 లైట్స్ అయితే దీనికి ఉన్నాయి. అసలు దీని నుంచి వచ్చే లైటింగ్ అనేది అలా పవర్ఫుల్గానే లేదు, ఏదో ఇవ్వాలి అన్నట్టయితేని ఈ ఫిల్టరైజేషన్ అయితే యూవీ ఫిల్టరైజేషన్ నేను తీసుకున్న ఈ వాటర్ ప్యూరిఫైయర్కి అయితే ఇచ్చారు. ఇది చూసి అసలు ఇది ఎందుకు ఉండటం, ఇది ఉండి కూడా వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే ఎటువంటి యూజ్ లేదు దీనికి ఇది ఉండటం ద్వారా. ఈ లైట్కి అసలు వాటర్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చావదు. అందుకే నేనైతే దీన్ని రిమూవ్ చేసేసి ఇంకోటి అడిషనల్గా నేను యూవీ ఫిల్టర్ అయితే ఆర్డర్ చేసుకుని దాన్ని అయితే నా వాటర్ ప్యూరిఫైయర్కి అయితే ఫిక్స్ అయితే చేశాను. యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే నేను తీసుకున్న సేమ్ ఏదైతే మోడల్ నెంబర్ ఉందో ఆ మోడల్ నెంబర్కి సంబంధించిన టిన్స్కో బ్రాండ్కి సంబంధించిన వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే ఇదే ఫిల్టర్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఉండి కూడా వేస్ట్,
ఇందులోంచి మీకు వాటర్ ట్రావెల్ అవుతున్నా కానివ్వండి, ఎటువంటి బ్యాటరీ అయితే కిల్ చేసి అంత పవర్ అయితేని ఈ ఫిల్టర్కి అయితే లేదు. అందుకే దీన్ని రిమూవ్ చేస్తాను. ఇది ఒక మైనస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను నేను తీసుకున్న వాటర్ ప్యూరిఫైయర్లోని. బట్ నేను పెట్టిన బడ్జెట్ అనేది జస్ట్ 4000 రూపీస్ మాత్రమే. 4000 రూపీస్లోని అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే కుదరదు. బట్ మిగతా బ్రాండ్కి సంబంధించిన వాటర్ ప్యూరిఫైయర్స్లో అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. బట్ నేను తీసుకున్న దానికైతేని ఇలాగైతే కంపెనీ వాళ్ళు అయితేని బిల్డ్ అయితే ఇచ్చారు. నేనేం చేయలేను. బట్ నేనైతే రీప్లేస్ అయితే చేసుకున్నాను. ఈ యొక్క మైనస్ అయితే ఉంది. మిగతా అంతా ఓకే గైస్. మీరు బడ్జెట్ రేంజ్లోని మిడిల్ క్లాస్ వాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ తాగాలి అనుకుంటే నేను తీసుకున్న బ్రాండ్కి సంబంధించిన కిన్స్కో వాటర్ ప్యూరిఫైయర్ అయితేనే తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి అమెజాన్లో ఏవైతే మంచి మంచి వాటర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయో అవన్నీ నేను లింక్స్ అయితేనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవన్నీ కూడా చూసి మీకు నచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు. మంచి రేటింగ్స్ ఉన్నాయి అన్నిటికి. అండ్ మెయిన్గా వచ్చేసి నేను తీసుకున్న వాటర్ ప్యూరిఫైయర్కి అయితే వారంటీ అయితే లేదు. దీనికనే కాదు, బడ్జెట్లో వచ్చే ఏ వాటర్ ప్యూరిఫైయర్ కన్నా కానివ్వండి వారంటీ అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా కానివ్వండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఉండే ఎలక్ట్రిక్ ఐటమ్స్కి మాత్రమే వారంటీ ఇస్తారు. అది పోతే మాత్రమే మేము రీప్లేస్ చేస్తాము అంటారు. పర్టికులర్గా ఆ ఐటమ్ మాత్రమే మీకు పంపిస్తారనమాట. అలాగే వారంటీ ఉంటుంది కానివ్వండి. ఫుల్ ప్రోడక్ట్ వారంటీ అయితేని వాటర్ ప్యూరిఫైయర్లోని ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మీకు కనిపించదు. అండ్ నేను కూడా వారంటీ ఏం చూడలేదు, డైరెక్ట్గా ఆ ప్రైస్లోని ఓకే బాగానే ఉందని అయితే బై చేశాను. బాగానే పనిచేస్తుంది. నెల రోజులుగా నేను యూజ్ చేస్తున్నాను. టీడీఎస్ లెవెల్ అనేది నేను 62 ఆ రేంజ్లో అయితే సెట్ అయితే చేశాను. మన ఇండియన్ స్టాండర్డ్స్ చెప్పేది ఏంటంటే 50 to 150 మధ్యలోని టీడీఎస్ లెవెల్స్ ఉంటాయి. మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంది. అది పర్టికులర్గా మన టీడీఎస్ లెవెల్ ఇంతే రావాలి అని అయితే సెట్ చేయలేము. నేను చాలా కష్టపడిన తర్వాత అది 62కి అయితే సెట్ అయ్యింది టీడీఎస్ లెవెల్. నేను అదే టీడీఎస్ అయితే ఇప్పుడు యూజ్ చేసి అయితే వాటర్ అయితే డ్రింక్ అయితే చేస్తున్నాను. మామూలుగా మీరు 300 బిలో ఉందనుకోండి మీ ఏరియాలో ఉన్న టీడీఎస్ అనేది, మీకు అసలు వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరమే లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఒక టీడీఎస్ మిషన్ ఉంటుంది. నేను ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఆ టీడీఎస్ మిషన్ 150 రూపీస్ ఎంత ఉంటుంది అంటే అది మీరు బై చేసి అసలు మీ ఏరియాలో మీరు డ్రింక్ చేసే వాటర్ టీడీఎస్ లెవెల్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. బిలో 300 ఉందనుకోండి, మీరు మీ లోకల్లో దొరికే వాటర్ ఏదైతే ఉందో అది మీరు కాచుకుని కూడా తాగేయచ్చు. మీకు ఎటువంటి ఫిల్టరైజేషన్ కూడా అవసరం లేదు. వన్స్ 300 కన్నా ఎక్కువ ఉందనుకోండి టీడీఎస్ లెవెల్, మీరు ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫైయర్ వాడుకుంటమే మీ ఆరోగ్యానికి అయితే మంచిది. అయితే బడ్జెట్ రేంజ్లో నేను కొన్న ఈ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించిన రివ్యూ అయితే ఇది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు దీన్ని బై చేయాలి అనుకుంటే దీని బయింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కమెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ దీని మీద మీకు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.